సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. రివ్యూలోకి వెళదాం. మంచు మనోజ్ మ్యాటర్ ఉన్న మనగాడే, పరిస్థితులే కలిసి రావట్లేదు. మంచి బ్రేక్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ క్రమంలో గుంటూరోడుగా పొగరు పౌరుషాన్ని చూపిస్తానంటూ ఈ వారం థియేటర్లకు వచ్చాడు. మరి ఈ సినిమా మనోజ్ కి ఎలాంటి ఫలితాన్ని అందించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, కన్నా గుంటూరులో పెరిగిన నాటు మిరపకాయ ఘాటు టైపు కుర్రోడు. మిర్చిని వైనంగా వంటల్లో వేసుకుంటున్నట్టు వాడుకుంటే కమ్మగా ఉంటాడు. అనవసరంగా పెట్టుకుంటే మాత్రం గుంటూరోడి ఘాటు నశాలానికి పట్టేస్తది. అభివృద్ధిబురైపోవటమే. రెగ్యులర్ గా తెలుగు సినిమా మాస్ హీరోలందరూ ఓ లెక్క ప్రకారం ఇలాగే ఉంటారు. అదే లేను మన గుంటూరోడిది కూడా అన్నమాట. ఆ క్వాలిటీస్ అన్నింటినీ ఊరకనే చెప్పుకుంటే ఏం బాగుంటది, చూపెట్టాలి కదా. ఆ లోక కళ్యాణాన్ని నిర్వహించడానికి పూనుకుంటాడు క్రిమినల్ లాయర్ శేషు. మహా ఈగోయిస్ట్. అక్కడి వరకే కాదు, కోపం, అసహనం, చిరాకు, షార్ట్ టెంపర్ వంటి అవలక్షణాలన్నీ కూడా వాడి నెత్తి మీద భరతనాట్యం ఆడుతూ ఉంటాయి. ఈ లక్షణాలతో పాటు డబ్బు, పలుకుబడి కూడా ఉన్నాయి. అలాంటి తిక్కల మేళం శేషు ఇగోని కన్నా హర్ట్ చేస్తాడు. బస్ క్లైమాక్స్ ఏంటో మీరందరూ ఊహించేసుకోవచ్చు. విశ్లేషణలోకి వెళ్దాం. గుంటూరోడు టైటిల్ వినగానే భలే పవర్ఫుల్ గా ఉంది అనిపించింది. దాని కింద ప్రేమలో పడ్డాడు అని సబ్ టైటిల్ వేశారు. దాన్ని చదవంగానే టైటిల్ కున్న పవర్ మొత్తం పోయింది అనిపించింది. పవర్ఫుల్ టైటిల్ కి సాఫ్ట్ సబ్ టైటిల్ కి సింక్ అవ్వలేదనిపించింది. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ సినిమాలో కూడా హీరో ప్రేమకి పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. మెయిన్ ట్రాక్ అంతా హీరోకి విలన్ కి మధ్య క్లాషే. లవ్ ట్రాక్, సబ్ ట్రాక్ అది పెద్ద ఇంప్రెసివ్ గా ఉండదు, ఏదో నడిచిపోద్ది అలా. దీనిని బట్టి సినిమా దర్శకుడు టైటిల్ పెట్టడంతోనే ఓ విషయాన్ని స్పష్టం చేసేసినట్టు అయ్యింది. సినిమాలో ఎక్కువ ఊహించుకోవాల్సిన విషయం లేదు అని. చాలా ఆర్డినరీ కథతో రూపొందింది ఈ గుంటూరోడు. స్క్రీన్ ప్లే లో కూడా ఎక్సైట్ చేసే మెరుపులేమీ లేవు. చాలా రెగ్యులర్ గా ఉంది. కొత్తదనం మచ్చుకకు కూడా కనిపించదు. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే పాయింట్ లో దమ్ముందనే మాట్లాడుకోవాలి. కానీ ఆ పాయింట్ ని ఇప్పటికే మనం చాలా మంది చేయగా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. కొంత డిఫరెంట్ గా చెప్తే బాగుండేదేమో. గతంలో వచ్చిన చాలా సినిమాల రిఫరెన్సుల్ని తీసుకునే పెద్ద బెటర్మెంట్స్ కూడా చేయకుండానే క్యారెక్టర్స్ ని, సీన్స్ ని దర్శకుడు రాసుకున్నాడని ఇట్టే అర్థమైపోద్ది. ఉదాహరణకి పందెంకోటి సినిమా తీసుకుందాం. అందులో కూడా హీరో విలన్ ఇగోని హట్ చేస్తాడు. విలన్ హీరో మీద రివెంజ్ తీసుకోవడానికి వెళ్తాడు. లింగుస్వామి రాసుకున్న స్క్రీన్ ప్లే, ఆయన ఎంచుకున్న నేపథ్యం, ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి డిఫరెన్స్, ప్రత్యేకత ఈ సినిమాలో కనిపించవు. సినిమాలో గుంటూరు నేపథ్యాన్ని తీసుకున్నారు. ఒక్క క్యారెక్టర్ కూడా గుంటూరు ఒరిజినల్ స్లాంగ్ మాట్లాడదు. గుంటూరులో పుట్టి పెరిగిన విలను అతి కష్టం మీద స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నాడు. నాకు కూడా ఓ కమర్షియల్ సినిమా తీయటం వచ్చు, మాస్ హీరోని పవర్ఫుల్ గా చూపెట్టగలను అన్న రెఫరెన్స్ కోసమే దర్శకుడు ఈ సినిమా చేసినట్టుంది. కానీ ఓ మంచి కథను చెప్పిన పరిస్థితి అయితే ఈ సినిమాలో కనిపించలేదు. నిజంగా దర్శకుడు ఇంటెన్షన్ అదే అయితే ఆ విషయంగా అతను 100% సక్సెస్ అయినట్టే. ఎందుకంటే యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసుకున్న విధానం, మనోజ్ ని ప్రెజెంట్ చేసిన తీరు ఇంప్రెసివ్ గానే ఉన్నాయి. పోతే ఆ విషయాలకి మంచి కథా కథనాలు కూడా తోడైతే కత్తి లాంటి సినిమా అయ్యుండేదేమో. నిజంగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని బాగా తీశారు. ఇంటర్వల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ లో ఫైట్ వస్తుంది రైస్ మిల్ లో. ఆ రెండు ఫైట్స్ ని సూపర్ గా తీశారు. అలానే మనోజ్ ని పవర్ఫుల్ గా చూపెట్టడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మనోజ్ కూడా తన ఈజ్ తో అవకాశం ఉన్న చోట్ల బాగా రెచ్చిపోయాడు. మంచి సీన్స్ కుదరకపోయినా చాలా వరకు ఈజ్ తో మేనేజ్ చేశాడు. ఛాన్స్ దొరికిన ప్రతి చోట దుమ్ము రేపాడు. ముఖ్యంగా పవర్ఫుల్ గా పంచ్ డైలాగుల్ని పేల్చడంలో తన స్టైల్ ని మాత్రం బలంగా చాటుకున్నాడు. డైలాగుల్ని గట్టిగానే చెప్పాడు కానీ ఆకట్టుకునే రైమింగ్ లేకపోవటం మూలంగా పెద్ద ఆకర్షణీయంగా అనిపించలేదు అవి. మిగతా నటీనటుల విషయానికి వస్తే, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో కూడా ఆమెకి పెద్ద ప్రాధాన్యత లేని పాత్రే దక్కింది. పాటల్లోనే ఎక్కువ కనిపించింది. హీరో తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మెప్పించారని చెప్పాలి. తనదైన శైలిలో కోటా శ్రీనివాసరావు దుష్ట రాజకీయ నాయకుడి పాత్రని రక్తి కట్టించారని చెప్పాలి. విలన్ గా సంపత్ రాజ్ ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ నే కనబరిచారు. సొంతంగా చాలా వరకు స్పష్టంగా తెలుగులోనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. వెరీ నైస్. పోతే ఆయన లోకల్ తెలుగు స్లాంగ్స్ ని అవపోసన పడితే బాగుంటది. ఎందుకంటే అన్ని సినిమాల్లోనూ ఒకే రకంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నిదానంగా బోర్ కొట్టేస్తున్నారు. జాగ్రత్త పడితే మంచిది. హీరో ఫ్రెండ్స్ చేసిన కామెడీ ఓకే అనిపించింది. మిగతా నటీనటులు వారి పాత్రల దగ్గర బాగానే చేశారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే నాట్ బ్యాడ్, పనితనమే కనిపించిందని చెప్పుకోవాలి. యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మంచి ఫైట్స్ ని ఈ సినిమా కోసం కంపోజ్ చేశారని చెప్పుకోవచ్చు. డీజే వసంత్ స్వరపరిచిన పాటలు పెద్ద గొప్పగా ఏం లేవు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంత అటెన్షన్ తీసుకుంది. కాకపోతే చాలా చోట్ల సరైనోడు సినిమా గుర్తుకొచ్చింది. మొత్తంగా ఈ గుంటూరోడు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, మనోజ్ మీద అభిమానం ఉంటే ఈ సినిమాని తప్పకుండా ఒకసారి చూడొచ్చు. అంతకు మించిన విశేషాలు అయితే ఈ సినిమాలో లేవు. గుంటూరోడు సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ మూవీని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.